అడవిలో దొరికేటటువంటి మొర్రి పండ్లు ఏవైతే ఉన్నాయో సో వాటి గింజలతోటి ఈ యొక్క కుడుకులను ప్రత్యేకంగా భీమదేవుని కోసం అయితే తయారు చేస్తారనమాట. అండ్ అటు మనకు చూస్తున్నట్లయితే పెళ్లి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే అందరూ భోజనాలు చేయాలి కాబట్టి మనకు మీరు చూస్తున్నట్లయితే ఆ ఇంటింటి వద్ద నుంచి ప్రతి ఇంటింటి వద్ద నుంచి జమ చేసినటువంటి ఈ యొక్క జొన్నలతోటి ఈ యొక్క జొన్న గట్క అయితే వండడం జరిగింది. దీనితో పాటు కర్రీస్ కూడా ఉంటాయి. సో ఈ యొక్క భీమల్ పెన్ చంచి భీమల్ మర్మింగ్ సందర్భంగా చంచి భీమన మర్మింగ్ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిసారి మేము మా గ్రామంలో అయితే ఈ విధంగా జొన్నలతో కూడినటువంటి జొన్న గట్కను అయితే మేము ప్రతిసారి తింటాము. సో ఇది ఈ సంవత్సరమే కాకుండా పోయిన సంవత్సరం అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ విధమైన వంట కార్యక్రమాలే చేస్తామన్నమాట. సో ఇది భీమల్ పెన్ పెళ్లి సందర్భంగా మన ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క పెళ్లి సందడి అయితే ఉంటుంది. చంచి భీమన మర్మింగ్ అనేది ఉండబోతుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే టైం వచ్చేసి దాదాపు 8 అవుతుందన్నమాట. సో 8 అయితే అయింది. అండ్ పెద్దవాళ్ళు మీరు చూడొచ్చు. సో అటు మనకు ఆడపడుచుల యొక్క పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి సో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇటు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వడ్డించేటందుకు వంట కార్యక్రమాలు అయితే సో వంట సామాగ్రిని అయితే రెడీ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సో ప్రతి ఆడపడుచు అలాగే ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ ప్రజలు సో ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆడపడుచులతో పాటు మగవారంతా ఈ విధంగా ప్రత్యేకంగా ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని ఈ యొక్క భీమల్ పెన్కి సమర్పిస్తూ ఈ విధంగా మొక్కడం అనేది ఉంటుంది. ఆయన మీరు చూస్తున్నట్టు కనబడవచ్చు. ఆల్మోస్ట్ దర్శించుకుంటున్నారు. ఈ విధంగా ఈ యొక్క భీమల్ పెన్ పెళ్ళి అయితే ఉండబోతుంది. అండ్ మీరు చూడొచ్చు. సో తప్పకుండా నా యొక్క ట్రైబల్ గౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కటి ఇదే కాకుండా ప్రతి ఒక్క వీడియోని ఎలా జరపబోతున్నారో ఏ విధంగా ఉంటుందో ప్రతి పండుగను మీకు అందిస్తుంది కాబట్టి తప్పకుండా ఆదరించండి. సో ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్లయితే ఆ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఇది సో ఈ విధంగా ఏదైతే ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చినటువంటి నైవేద్యాలు ఉన్నాయో సో నైవేద్యాలను ప్రతి ఇంటి ఆడపడుచు ఈ విధంగా భీమల్ పెన్కి అయితే సమర్పిస్తారు. అండ్ మీరు చూడొచ్చు. సో తీసుకొచ్చినటువంటి నైవేద్యాలను ఆల్మోస్ట్ సమర్పిస్తున్నారు. అండ్ ఈ విధంగా ఇది మనం గోని భాషలో కుడుగా పిలుస్తాం అన్నమాట. సో కుడుక అని అంటాము. అండ్ దాన్ని మనము అడవిలో దొరికేటటువంటి సో దీన్ని మనము అడవిలో దొరికేటటువంటి మొర్రి పండ్లు ఏవైతే ఉన్నాయో సో వాటి గింజలతోటి ఈ యొక్క కుడుకులను ప్రత్యేకంగా భీమదేవుని కోసం అయితే తయారు చేస్తారన్నమాట. సో ఇది గోండి భాషలో వీటిని కుడుగ్గా పిలుస్తాము. ఆ యొక్క కుడుక్ని ఆ యొక్క భీమల్ పెన్ వద్ద అయితే సమర్పిస్తారు. అండ్ మీకు చెప్తున్నా కదా ఆల్మోస్ట్ ఇది అడవిలో దొరికేటటువంటి స్వచ్ఛమైన మొర్రి పండ్లతో తయారు చేసేటువంటి సో అడవిలో దొరికేటటువంటి మొర్రి పండ్లను సేకరించి వాటి ద్వారా తీసినటువంటి గింజలతోటి ఆ యొక్క కుడుకులు అయితే తయారు చేస్తారనమాట. సో దాన్ని మనం గోండి భాషలో కుడుగ్గా పిలుస్తాము. సో వాటిని తెలుగులో చెప్పినట్లయితే లడ్డులు అంటారు. సో దాన్ని ఈ విధంగా భీమల్ పెన్కి అయితే ఇంటింటి వద్ద నుంచి నైవేద్యంగా తీసుకొచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరూ సమర్పిస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ మీరు చూడొచ్చు. సో ప్రతి ఇంటింటి వద్ద నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కుడుకులను ఈ విధంగా ప్రతి ఇంటి ఆడపడుచు భీమల్ పెన్కి అయితే సమర్పిస్తారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా చంచి భీమన మర్మింగ్ అనేవి ఆదివాసీ గ్రామాల్లో జరుపుకుంటారనేసి చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా నైవేద్యాలను అయితే పట్టుకొచ్చారు. సో పట్టుకొచ్చినటువంటి నైవేద్యాలను ఈ విధంగా భీమల్ పెన్కి సమర్పించి మీరు చూడొచ్చు సమర్పిస్తున్నారు. సో ఈ విధంగా చిన్న చిన్న పిల్లలు కాబట్టి చెప్తున్నారు వాళ్ళకి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ
తీసుకొచ్చినటువంటి నైవేద్యాలను సమర్పించి తద్వారా మిగిలినటువంటి ఆ యొక్క ఏదైతే కుడుకున్నాయో వాటిని ఒక దగ్గర జమ చేస్తారన్నమాట. సో ఈ విధంగా బేసన్లో ఏదైతే కనబడుతుందో అలా జమ చేసినటువంటి కుడుకులను ఆ తర్వాత గ్రామ ప్రజలంతా పంచుకొని తినడం అనేది ఉంటుంది. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క చంచి భీమన్న పెళ్ళి అయితే కొనసాగుతుంది. గోండి భాషలో దీన్ని చంచి భీమన్న మర్మింగ్ అని పిలుస్తాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే భీమాల పెళ్ళి ఈ విధంగా అక్కడ మనకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనబడుతున్నాయా? సో వైట్ కాటన్లా, సో అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. అండ్ ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క చంచి భీమన్న మర్మింగ్ అనేవి కొనసాగుతున్నాయి. అండ్ బయట మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ రేల పాటలు అయితే కొనసాగుతున్నాయి. సో ప్రతి ఒక్కరూ నైవేద్యాలు పూర్తయిన తర్వాత నైవేద్యాల సమర్పణ పూర్తయిన తర్వాత భోజనాలు అయితే ఉంటాయి. అది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో మీరు చూస్తున్నట్లయితే బయట మనకు రేల పాట అనేది కొనసాగుతుంది. అండ్ అన్నదమ్ములు ఈ విధంగా కూర్చొని ఈ విధంగా పాత అనేది కొనసాగుతుంది. మొదటగా భీమల్ పేన్కి సమర్పించినటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని ముందస్తు ఈ విధంగా కొంతమంది కూర్చొని ఈ యొక్క నైవేద్యాన్ని స్వీకరించిన తర్వాత భోజనాలు అనేవి ప్రారంభమవుతాయి. అండ్ ఈ విధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇది ఆదివాసులు నిర్వహించేటటువంటి చంచి భీమల్ పేన్ పండుగ, చంచి భీమన్న మర్మింగ్ పండుగ. అండ్ ఈ విధంగా సో మనోడైతే వడ్డిస్తున్నాడు. అండ్ మీరు చూసినట్లయితే దీనికి మనం ఏదైతే రీసెంట్ వీడియోలో అంటే మనము హోలీ సందర్భంగా ఏదైతే మాతర అనుకుంటా ఏదైతే వీడియో తీసామో దానికి సంబంధించిన వ్యక్తులే దీంట్లో ఇంక్లూడ్ ఉంటారన్నమాట. సో ఆల్మోస్ట్ మీకు ఫారెస్ట్లో వెదురు బొంగులు తీసుకొచ్చేటప్పుడు చూపెట్టాను కదా. సో మాతరి అనేసి, సో అటు మాతర అండ్ అటు మాతరి, సో వీళ్ళ సమక్షంలోనే ఈ యొక్క భీమల్ పేన్ పండుగనైతే నిర్వహిస్తారు. సో దానికి ఇంక్లూడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క సంచి భీమన్న మర్మింగ్ అనేవి కొనసాగుతున్నాయి. అండ్ మన బాయిలు రేలపాట అయితే పాడుతున్నారు. అండ్ అటు మనకు వంట కార్యక్రమాలు పూర్తయినాయి కాబట్టి ఈ యొక్క నైవేద్యాల అనంతరం వంట కార్యక్రమాలు పూర్తయినాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికి వడ్డించడం అనేది ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అనేది చేస్తాము. సో దాదాపుగా టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ పెళ్లి కార్యక్రమం అయితే పూర్తయింది. సో అందరు కూర్చొని ఈ విధంగా గ్రామ ప్రజలంతా ఈ విధంగా భోజనాలు అయితే చేస్తున్నారు అన్నమాట. అండ్ మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల్లో దాదాపుగా కూర్చొనే ఈ యొక్క భోజనాలు అనేవి చేయడం ఉంటుంది. అండ్ ఇప్పుడు భోజనాలు అనేవి కొనసాగుతున్నాయి. అండ్ మనోళ్ళు వడ్డిస్తున్నారు. ఈ యొక్క భోజనాల అనంతరం తిరుగు ప్రయాణం అనేది ఉంటుంది. సో దాదాపుగా ఆ టైం వచ్చేసి 10 అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు. సో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి ఒక భోజనాలు అయితే చేస్తున్నారు. అండ్ అటు సో పెద్దవాళ్ళు సో అందరూ కూర్చున్నారు. సో మొత్తానికి మీరు చూస్తున్నట్లయితే వడ్డిస్తున్నారు మనోళ్ళు. సో మీకు చూపెట్టాను కదా. సో గటక, జొన్న గటక. అండ్ మీరు చూస్తున్నట్లయితే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసికట్టుగా భోజనాలు అయితే చేస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఇది ఆదివాసులు నిర్వహించేటటువంటి చంచి భీమన్న మర్మింగ్. మీరు చూడొచ్చు. సో వడ్డిస్తున్నారు మనోళ్ళు. ఈ యొక్క వడ్డించడం అనేది పూర్తయిన తర్వాత ఎవరైతే వడ్డించుకునే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూర్చొని తిన్న తర్వాత పలు కార్యక్రమాలు ఉంటాయి. అవి పూర్తయిన తర్వాత గ్రామానికి అయితే తిరుగు ప్రయాణం చేస్తామన్నమాట. తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ మన వాళ్ళు లోడ్ చేసే వాళ్ళు లోడ్ చేస్తున్నారు. అండ్ ఇచ్చే వాళ్ళేమో ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి ఈ యొక్క
చంచి భీమల్ పేన్ వద్ద భోజనాలు అయితే చేస్తారు చిట్ట చివరిసారిగా. ఈ భోజనాల అనంతరం అందరు కలిసి తిరుగు ప్రయాణం అనేది చేస్తారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా భీమల్ పేన్ పెళ్ళి అయితే కొనసాగుతుంది. తప్పకుండా ప్రతి వీడియోను చూసే ప్రయత్నం చేయండి.